హాయ్ అండి. సజ్జలతో కుడుములు చేసేసుకుందామండి. ఈరోజు సజ్జలతో కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను. సజ్జ పిండితోని సజ్జల్ని నీట్గా కడిగేసి ఎండబెట్టుకొని మిల్లాడిచ్చేసి పిండిలాగా చేసి పెట్టేసుకోండి. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఇలా కొత్తగా హెల్తీగా సజ్జ పిండితో ట్రై చేద్దామండి. సజ్జ కుడుముల్ని చూడండి, నేను ఈ క్వాలిటీలో పిండిని తీసుకున్నాను. మన వినాయక చవితికి కుడుములు ఉండ్రాళ్ళు చేస్తాం కదండి. ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఇలా సజ్జ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఆ పిండికి తగినంత బెల్లం తీసుకోండి. కొంచెమే వాటర్ పోయండి. అందులో వాటర్ పోసేసి స్టవ్ వెలిగించేసి బెల్లం కరిగేంత వరకు వేడి చేయండి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. దీనికి బెల్లం కరిగిపోయి ఆ ఉన్న వాటర్ కొంచెం బాయిల్ అయితే చాలండి. బెల్లం కూడా ఎక్కువగా పట్టదండి. గ్లాసు సజ్జ పిండికి ఒక అర గ్లాసు బెల్లం తీసుకోవచ్చండి. తీపి బాగా ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి. దీన్ని వడకట్టుకుంటూ వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి బెల్లం వాటర్ని పిండిలో. ఒకేసారి పొయ్యొద్దండి. మొత్తం బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి కదండి, వడకట్టుకొని పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలండి. ఇది వేడిది కలుపుతాం కదండి, చేయబెట్టి కలపలేము, చాలా వేడిగా ఉంటుంది కదా. అందుకే ఫస్ట్ ఒక స్పూన్ని తీసుకొని కలుపుకోండి. ఎంత వేయాలో చూస్తూ వేస్తూ కలుపుకోండి. ఒకేసారి పోయకండి పాకాన్ని. అందులో బెల్లం మామూలుగా వేడైపోతే చాలండి. బెల్లం వాటరు పాకమే అవసరం లేదు. చక్కగా బెల్లం అంతా నీట్గా కరిగిపోయి కొంచెం వేడైపోతే చాలండి. వాటిని వడపోసి పిండిలో కొంచెం కొంచెం పోస్తూ కలుపుకొని ఇది చూడండి, ఇలా ఉండేది చేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి పిండిని. చూడండి, ఈ క్వాలిటీలో కలుపుకోండి. ఇప్పుడు మనం వీటిని ఆవిరి మీద ఉడకబెట్టాలి కదండి. ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లకు కూడా కొంచెం అంతా నెయ్యిని రాసుకోండి. వీటిని చక్కగా కుడుముల్లాగా చేసేసి ఇలా పెట్టేసుకోండి. సేమ్ మన ఇడ్లీ లాగానే పెట్టేసుకోండి. ఇడ్లీ పాత్రలో ఫస్ట్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ దాన్ని తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. 20 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. మనం వేలుతో ఇలా టచ్ చేస్తే వాటిని ఏమీ అంటకుండా ఉండాలండి. చూడండి, తెలిసిపోతుంది. వీటిని ప్లేట్ బయట పెట్టేసి చక్కగా చల్లారనివ్వండి. కుడుములు చల్లారిపోయిన తర్వాత ఇలా తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. చూడండి ఎంత నీట్గా చక్కగా వచ్చేసాయో. చూడండి, మన సజ్జ కుడుములు రెడీ అయిపోయాయండి. ఇలాగే వీటిని బౌల్స్ లాగా చేసి కూడా ఉండ్రాళ్ళలాగా చేసి పెట్టుకోవచ్చండి. కుడుములు ఉండ్రాళ్ళలాగా. సజ్జలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. సజ్జ పిండితో ఇది మనం ఏమీ ఆయిల్ ఉపయోగించలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి సజ్జ కుడుములు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సజ్జ కుడుము తినొచ్చండి. మనకి స్వీట్ తినాలనే కోరిక కూడా తీరిపోతుంది. ఆయిల్ ఫుడ్ కాదు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా సజ్జ కుడుములు తినడం వల్ల వెయిట్ కూడా పెరగరండి. మామూలు స్వీట్లలా కాకుండా. స్వీట్లు తింటే వెయిట్ పెరుగుతారంటారు కదా.
చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి సజ్జ కుడుములు. ఈ వినాయక చవితికి మీరు కూడా ఎప్పుడు బియ్య పిండితో కాకుండా ఇలా సజ్జ పిండితో కుడుములు ఉండ్రాళ్ళు చేసి పెట్టేసుకోండి మన వినాయకుడికి. చూడండి హెల్దీ సజ్జ కుడుములు రెడీ అయిపోయాయి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు సజ్జ కుడుములు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు కూడా నిలువ ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ చేసేద్దామండి. చూడండి టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత స్మూత్గా బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా సాఫ్ట్గా బాగా వచ్చాయండి. సరే ఫ్రెండ్స్, ఈ వినాయక చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేసి సజ్జపిండి ఉంటే చాలా త్వరగా కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి సజ్జపిండి ఇంట్లో ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బెల్లంలో కొంచెం వాటర్ వేసి హీట్ చేసి పిండిలో కడిపేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.